హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే డిపెండెంట్గా వచ్చినప్పుడు ప్రాసెస్ ఏంటి, జాబ్ చేయడానికి ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ వచ్చి మనకి ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి దానికోసం చేయాలనుకుంటున్నా. మెయిన్ థింగ్ వచ్చేసి నేను అన్నీ ఒక లిస్ట్ ప్రకారం రాసుకున్నాను అనమాట. దాన్ని ఇప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అనమాట. ఇదంతా నేను ఫాలో అయిన ప్రాసెస్, మేబీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. సో దాన్ని నేను 1 by 1 చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది మెడికల్ కావచ్చు, నాన్ మెడికల్ కావచ్చు, ఎవరికైనా డిగ్రీ అనేది మ్యాండేటరీ. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట. ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇండియాలోనే తీసుకోవచ్చు. అది ఏంటంటే మనం అక్కడ జాబ్ మానేసి వస్తాం కదా, సో అప్పుడే మనం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేస్తే చాలా మంచిది, యూజ్ అవుతుంది. లేకపోతే ఇక్కడి నుంచి అప్లై చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ పాస్పోర్ట్ అనమాట. వ్యాలిడ్ పాస్పోర్ట్ ఏంటంటే పాస్పోర్ట్ అనేది ఇక్కడ అన్నిటికీ మ్యాండేటరీయే. ఎందుకంటే మనం అక్కడ ఇండియా నుంచి ఇక్కడికి రావాలన్నా, నెక్స్ట్ వచ్చి మనం దేనికి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత బీఆర్పీ, ఈ అన్నిటికీ మనం పాస్పోర్ట్ తోటి వెళ్ళాలన్నమాట. అప్పుడు వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉంటేనే మనం బీఆర్పీకి అన్నిటికీ ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బీఆర్పీ. ఇక్కడ బీఆర్పీ అంటే ఏంటంటే మా ఇంటి దగ్గర ఇండియాలో అదే ఆధార్ కార్డ్ ఎట్లానో ఇక్కడ బీఆర్పీ అట్లా అనమాట. సో మనకు జాబ్ కానివ్వండి, ఏమన్నా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమున్నా బీఆర్పీ మీదే ఎన్ఐ నెంబర్ ఉంటుంది. సో దానివల్ల వ్యాలిడ్ అవుతుంది అనమాట. సో మనం ఇంటి దగ్గర ఆధార్ కార్డ్ ఎలా క్యారీ చేస్తామో యూకేలో బీఆర్పీ అన్నది అలా క్యారీ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిల్ ట్యాక్స్ ఏంటంటే ఇక్కడ మున్సిపాలిటీ బిల్ అనమాట. ఇది ఎందుకు అంటే మనం పలానా అడ్రస్లో ఉంటున్నాం, మన పేరు మీద ఇంత ట్యాక్స్ పే చేస్తున్నాం అని. నెక్స్ట్ వచ్చి ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ చూపించడానికి ఈ కౌన్సిల్ ట్యాక్స్ అనేది అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి షేర్ కోడ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ షేర్ కోడ్ అనేది ఏంటంటే రైట్ టు వర్క్ ఇన్ యూకే అనమాట. ఎలా అంటే అక్కడ కోడ్ ఇస్తారు, దీన్ని గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది అనమాట. సో మనకు ఒక అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో మనం అప్లై చేసుకోవాలి. అప్పుడు మన నేము, మన పాస్పోర్ట్ నెంబర్, బీఆర్పీ నెంబర్ అవన్నీ కొట్టినప్పుడు మనకి యూకేలో వర్క్ చేసే రైట్ ఉన్నట్టు దాంట్లో వస్తుంది. సో అది మనం ఎక్కడైతే జాబ్ చేస్తున్నామో, మనం ఎక్కడైతే సెలెక్ట్ అయ్యామో వాళ్ళకి పంపించాలన్నమాట. ఇది మాత్రం మ్యాండేటరీ. నెక్స్ట్ వచ్చి పీసీసీ. మనకి ఇండియన్ పీసీసీ కావాలి. ఎందుకంటే మన ఇండియాలో మనం ఇక్కడికి వచ్చేటప్పుడు అప్లై చేసుకుంటాం కదా, అది యూజ్ అవుతుంది, మర్చిపోవద్దు. ఇక్కడ కూడా అడుగుతారనమాట, జాబ్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా అడుగుతారు. ఒకవేళ అది 6 months వ్యాలిడ్ ఉంటే ఇక్కడ కూడా వ్యాలిడ్గానే ఉంటుంది. మనకి 6 monthsలో జాబ్ వస్తే కనుక అది ఇక్కడ కూడా పనిచేస్తుంది. లేకపోతే అది ఎక్స్పైర్ అయిపోతే కనుక తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాలి. నాకు వచ్చేసి ఏంటంటే నాది ఎక్స్పైర్ అయిపోలేదు, సో నాకు అదే పనిచేసింది. నెక్స్ట్ వచ్చి యూకే పీసీసీ, దాన్ని డీబీఎస్ అంటారు. ఇక్కడ యూకేలో డీబీఎస్ అంటారు. ఇప్పుడు మనమైతే ఎక్కడైతే జాబ్లో సెలెక్ట్ అయ్యామో వాళ్ళు మనకు ఒక ఫామ్ పంపిస్తారనమాట. సో మనం దాన్ని ఫిల్ చేసి పంపిస్తే అది డైరెక్ట్గా వాళ్ళకి వెళ్ళిద్ది, ఆన్లైన్లో పంపిస్తే. సో అదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఎక్కడైతే మనం జాబ్ సెలెక్ట్ అయ్యామో వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. దీనికి మనం డబ్బులేం పే చేయని అవసరం లేదు, ఎందుకంటే ఎన్హెచ్ఎస్కి పే చేయని అవసరం లేదు, వాళ్ళే పే చేస్తారు. మేబీ బయట అలా మేబీ పే చేయలేము, నేనైతే పే చేయలేదు, చూసుకోండి. నెక్స్ట్ వచ్చి టీబీ సర్టిఫికేట్ ఏంటంటే ఇది మనం ఇండియాలోనే చేయించుకుంటాం. ఇండియాలో మనకి మెడికల్స్ అయిన తర్వాత మనం ఇక్కడికి వస్తాం. సో అది కూడా క్యారీ చేయండి. ఇఫ్ ఎనీథింగ్ ఇక్కడ కూడా కావాలి అంటే, యూకే వచ్చిన తర్వాత కావాలి అంటే ఇక్కడ కూడా చేయించుకోవాలి. నేను ఏంటంటే నాకు ఇంకా 6 months అవ్వలేదు, ఎక్స్పైర్ అవ్వలేదు నాది, అందుకనే సో నేను ఇక్కడ చేయించుకోలేదన్నమాట. ఇవన్నీ మ్యాండేటరీ థింగ్స్ మనం ఇక్కడ వర్క్ చేయడానికి. నెక్స్ట్ యాడాన్ ఏంటంటే మనం ప్రీవియస్గా వర్క్ చేస్తాం కదా, అక్కడ ఎవరైనా 2 రిఫరెన్సెస్ ఇవ్వాలన్నమాట. ఇది ఇంపార్టెంటే, చూసుకోండి. మీరు ప్రీవియస్గా వర్క్ చేసిన దగ్గర మీ మేనేజర్ కానీ హెచ్ఆర్ కానీ ఉంటారు కదా, వాళ్ళతో మీరు క్లోజ్ అయితే మంచిగా. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగిద్ది. ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారనమాట. ప్రీవియస్లో వర్క్ చేశారా లేదా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు అన్నది నాకు జరిగింది, అందుకే నేను ఇది కూడా షేర్ చేస్తున్నాను. మేబీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. ఇదే అనమాట ప్రాసెస్. డిపెండెంట్గా వస్తే ఇవన్నీ సర్టిఫికేట్స్ కావాలి. నెక్స్ట్ వచ్చి సేమ్ ప్రాసెస్ జరుగుతుంది నాకు తెలిసి. స్టూడెంట్స్కి అయితే నాకు తెలియదు, ఇది ఓన్లీ డిపెండెంట్స్కే. మేబీ ఎవరికైనా యూజ్ అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా
మేబీ ఫర్దర్గా వచ్చే వాళ్ళు ఉంటే నర్సెస్ కానీ ఎవరైనా వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.